హైదరాబాద్ కేసుల్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ప్రియుడి మోజులో పడి 3 ఏళ్ల కొడుకుని చంపింది ఓ తల్లి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల గ్రామానికి చెందిన స్వామి జ్యోతి దంపతులకు 2 పిల్లలున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్లో కేసుల్లో జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మే 30న ప్రియుడు నవీన్తో కలిసి కుమారుడు హరికృష్ణను హత్య చేసింది జ్యోతి. భర్తకు మాత్రం తను స్పీడ్స్తో చనిపోయినట్టుగా నమ్మించింది. భార్య మాటలు నమ్మిన భర్త స్వామి సొంతూరు తీగుల గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. తర్వాత ఇటీవలే భార్య జ్యోతిపై అనుమానం రావడంతో భర్త స్వామి నిలదీయగా ప్రియుడు నవీన్తో కలిసి హత్య చేసినట్టుగా ఒప్పుకుంది. దీంతో భర్త స్వామి పోలీసులు ఫిర్యాదు చేయడంతో తీగుల్లో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరికృష్ణ నిజంగా చాలా అత్యంత దారుణం. చంపేయడమే కాకుండా మళ్ళీ అనారోగ్యం సరిపోయడం చెప్పడం అసలు ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం ఏం చెప్తున్నారు పోలీసులు? సంబంధానికి అడ్డు వస్తున్నారని ఒక మహిళ తన 2 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేయడం అయితే జరిగింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చీరాలలో ఈ యొక్క స్వామి జ్యోతి అనే 2 దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. అయితే భర్త స్వామి వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్ కావడంతో ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చారు. అయితే జ్యోతికి పెళ్ళైన కొత్తలో తన అత్తగారి ఇంటి దగ్గర నవీన్ అనే వ్యక్తి పరిచయమై వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది అక్రమ సంబంధానికి దారి తీయడం అయితే జరిగింది. ఈ నెల అంటే మే నెల 29వ తేదీన నవీన్ తో జ్యోతి సాన్నిహిత్యంగా ఉన్న నేపథ్యంలో కూడా అదే సమయంలో 2 ఏళ్ల బాబు కుమారుడు తరచుగా ఏడుస్తున్న నేపథ్యంలో కూడా ఇద్దరు జ్యోతి అదేవిధంగా నవీన్ ఇద్దరు కూడా బాలుని కొట్టి చంపడం జరిగింది. అనంతరం బెడ్ మీద నుంచి బాలుడు కింద పడి నోటి నుంచి మాటలు రావడంతో కూడా ఇద్దరు నవీన్ తో కలిసి అటు హాస్పిటల్ తీసుకెళ్లి ఒక హైడ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే భార్య మాటలు నిజమని నమ్మిన భర్త స్వామి ఈ యొక్క బాలుడు మృతదేహాన్ని స్వస్థల గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు భార్య తీరుపై అనుమానం రావడంతో ఈ యొక్క భర్త స్థానిక కాలనీలకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ లో చీరాల నివాసం ఉంటున్న దగ్గర సీసీ కెమెరాలు పరిశీలించి భార్యపై కేసు కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు యొక్క కేసు నమోదు చేసుకొని భార్య జ్యోతిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా తన ప్రియునితో కలిసి ఈ యొక్క కుమారుడిని కొట్టి చంపడం జరిగినట్టు కూడా నిజం ఒప్పుకున్న నేపథ్యం అవుతుంది. అయితే ఈ యొక్క నిమ్స్ హాస్పిటల్ తాజాగా నిన్న తీగుళ్ళ గ్రామంతో గాంధీ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు ఈ యొక్క బాలుని రీపోస్ట్ మార్టం నిర్వహించడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ప్రియుడు నవీన్ పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి సొంత కొడుకుని 2 ఏళ్ల సొంత కొడుకుని చంపిన నేపథ్యంలో కూడా మానవ సంబంధాలన్నీ కూడా ఇక ప్రియుని మోజులో పడి అక్రమ సంబంధాలకు దారితీసి మానవ సంబంధాలన్నీ మొత్తం కూడా మంటలో కలిసిపోతున్నాయంటూ కూడా స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే అటు పోలీసులు ఈ యొక్క సంఘటనపై కేసు నమోదు చేసుకుని అంటే ముందు నుంచి అనుమానం ఏం కలగలేదు, అసలు భర్తకి అనుమానం కలగలేదు అనుకోవాలి. అట్లా ఎలా చూడాలంటే ఓవరాల్గా చూసుకుంటే మనం స్టార్టింగ్ నుంచి గతంలో ఎప్పుడైనా అనుమానపడి ఎప్పుడైనా నిలదీసిన సందర్భాలు ఉన్నాయా, లేదంటే తర్వాత మాత్రం ఎలా ఈయన ఈ ఇష్యూని రేజ్ చేసుకున్నాడు? అయితే మొదటగా భార్య సొంత కొడుకుని చంపుకుంటున్న ఒక తల్లి సొంత కొడుకుని చంపుకుంటుందా అన్న ఆలోచన ఊహించలేదు కాబట్టి భర్తకు మొదటగా అనుమానం రాలేదు. కానీ ఈ యొక్క సంఘటనకు సంబంధించి సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత భార్యపై కొంత అనుమానం రావడము, అటు నవీన్ని కలవడము ఇట్లాంటి జరుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా కొంత అనుమానం అయితే రావడం జరిగింది. అంటే బాలుడు బెడ్ పై నుంచి పడిపోయి మాటలు రాకుండా చనిపోవడం ఏంటి, హాస్పిటల్ తీసుకెళ్ళగానే సరే అక్కడ ఏమీ తెలియకపోవడం ఏంటి అన్న దానిపైన కొంత అనుమానం రావడంతో భర్త స్వామి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు అయితే పరిశీలించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క సంఘటన మొత్తంగా కూడా తెలుసుకునే నేపథ్యం అయితే ఉంది. దీంతో పోలీసులకు రైట్. థ్యాంక్ యూ హరికృష్ణ. వాడన కొడుకుని చంపిండు. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చిండు ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చిన. 12 అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30 11కి వెళ్తాడు.
స్వామి బాగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చి ఇది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు జరిగింది? ఈవినింగ్ 5:36 జోషిగా మాట్లాడు, జోషిగా మాట్లాడు. 5:36 అట్లా జరిగింది. 5:30కి జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోని మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పిండు. ఏడురా? వాడే నా కొడుకుని చంపిండు. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చిండు ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చినట్టున్నాను. 12, ఈవినింగ్ 12 6 వరకు ఉన్నాను. అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30, 11కి వెళ్తాడు. స్వామి బాగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చి ఇది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు జరిగింది? ఈవినింగ్ 5:36 జోషిగా మాట్లాడు, జోషిగా మాట్లాడు. 5:36 అట్లా జరిగింది. 5:30కి జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోని మీద కొంచెం నాకు నచ్చలేదని